ఈరోజు ఇక్కడ నేను వచ్చిన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే నా పక్కన సార్ సార్ వల్లనే కాదు అందరూ చెప్పండి ఒకసారి. సార్ ప్రవీణ్ కుమార్ సార్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్తా. అందరికీ తెలుసు ప్రవీణ్ కుమార్ సార్, ఈ ఊరంతా తెలుసు, తెలంగాణ కేసీఆర్ కూడా తెలుసు, అందరికీ తెలుసు, కేసీఆర్ అందరికీ తెలుసు. ప్రవీణ్ కుమార్ సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తా. నేను ఫస్ట్ గురుకులాలు వెళ్ళే ముందుకు ఇట్లా అసలు బయటికే వచ్చేదాన్ని కాదు, నాకు ఇంత ధైర్యం కూడా లేకపోయేది. నేను గురుకులాలకు వెళ్ళినా, ఎక్కడ స్వేర వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్కి వెళ్ళినా, ఇంత ధైర్యం కూడా పట్టుకొని బయటకు వచ్చిన. మీ అందరి ముందర ఈరోజు మాట్లాడుతున్నా, దానికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే. ఒకరోజు సార్ని కలిసిన, కాంపిటీషన్ పెట్టింది మాకు, అందులో గెలిచి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సార్ సెకండ్ ఇచ్చిన నైట్ అంతా తేవాలి, సార్ అసలు సార్ సెకండ్ ఇస్తే అంత పవర్ఫుల్. సార్ ఒక స్పీచ్ లేనండి, మీరైతే మీకు అసలు గూస్ బంప్స్ లేకపోతే నన్ను అడగండి. సార్ స్పీచ్ లేనాక తర్వాత ఒకసారి చెప్పిండు, నేనైతే మస్తు అసలు అందరూ మా ఫ్రెండ్స్ అందరు ఇట్లా కొంతమంది ఉంటారు కదా పక్కన, వాళ్ళంతా ఏం చదువుతాయి ఏం పక్కన ఏం చేస్తుంది అని కొంతమంది మాట్లాడతారు. సార్ ఒక ఇంటర్వ్యూ విన్నా, పక్కనున్న కుక్కలు మరుగుతూనే ఉంటాయి, ఎంతమంది కుక్కలు ఏరన్నా కానీ సార్ పట్టించుకోకుండా వస్తుండు. మనం కూడా అట్లనే ముందుకు వెళ్ళాలి. ఈరోజు బిఎస్పీ పార్టీ మనం దేనికోసం కష్టపడుతున్నాం, మన పిల్లల చదువుల కోసం. చదువే విజ్ఞానం, మనం చదువుకుంటేనే డబ్బే ఉంది సార్, ఒకసారి వస్తుంది పోతుంది, చంచలమైంది డబ్బు. విద్య ఉంటే ఏ పిచ్చగాడైనా ఏడైనా బతుకొని బతాడు. అలాంటి విద్యను ఈరోజు ప్రతి ఒక్కరికి అందిస్తారు. అంతమంది సోషల్ వెల్ఫేర్ అంటే ఎవరికైనా తెలుసా? సార్ వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ అంటే నాకు బ్రాండ్. సార్ వచ్చిన తర్వాత నేనంతా సోషల్ వెల్ఫేర్ కోసం ఒక్కొక్క క్యూలు కడతారు. సీఎం 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 జై బిఎస్పీ పార్టీకి జై. ఇక సార్ వచ్చిన తర్వాతనే అంట ఇప్పుడు ఒక్కొక్కరు క్యూలో కడుతున్నారు. సార్ ఉన్నప్పుడైతే సోషల్ వెల్ఫేర్ వెలిగిపోయినాయి, సార్ ఇప్పుడు బయటకు వచ్చిండు. నేను అనుకున్నా అరే సార్ ఎందుకు, సార్ ఉన్నప్పుడు ఇంతగానో ఉండే గురుకులలో ఒక వెలుగులు వెలుగుతున్నాయి, సార్ ఎందుకు వచ్చిండు అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వచ్చాడు, మన జీవితంలో బాగుపరచడానికి వచ్చిండు. ఎందుకు వచ్చాడు, బాగుపరచడానికి వచ్చిండు. మన జీవితాల్లో బాగుపరచడానికి వచ్చిండు. ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాలకు వస్తే ఎంత బాగుపడుతుందో మనకు అందరికి తెలుసు. చదువుకోని వ్యక్తి ఎంత వెళ్ళినా ఏం కాదు. ఒక సింహాసనం పైన కుక్కను కూర్చోబెడితే ఏం జరగదు, సింహాసనే జరుగుతుంది. అదే మన ఇప్పుడు రోడ్లు బాగాలేవు అవి బాగాలేవు అంటే ఎట్లా వస్తాయి సార్? ఒక ఓటు గురించి మన దాంట్లో ఒక లెసనే ఉంది. అంత గొప్ప ఓటు, ఒక్కొక్క ఓటు విలువ మనకు తెలియదు. మనం ఏంది డబ్బులు ఏమైనా పోయి వేస్తూనే ఉంటాం, మళ్ళీ అడుగుతాం ఏ రోడ్లు రాలే అవి రాలే అని అంటాం. ఎట్లా వస్తాయి? ఓటు గురించి ఒక లెసనే ఉందంటే మీరు అర్థం చేసుకోరి ఓటు ఎంత ముఖ్యమైందో. ఒక ఓటు వేస్తే ఒక మంచి వ్యక్తికి, మనకు జీతాలు బాగుపడుతున్న వ్యక్తికి వేయాలి ఓట్లు అనేవి. ఈరోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఓట్లు వేస్తే మనమే ఇంజనీర్లు రోడ్లను మనమే వేసుకుంటాం. అర్థమైందా? మనమే ఇంజనీర్ అవుతాం, ఈ ఊరికి మనమే ఐఎస్లు అయి వస్తాం, మనమే ఐపీఎస్లు అయి వస్తాం సార్కి ఓటేస్తే. అర్థమైందా? అందరూ ఏనుగంత బలం ఎవరికి ఉండదు, ఈ పార్టీ అంత బలం ఇంకెవరికి ఉండదు. ఎంతమంది వచ్చి ఏం చెప్పినా ఈ పార్టీ గురించి, ఈ పార్టీకి వెనకాల స్వేరస్ ఉన్నారు, ఒక్కొక్కరు స్వేరస్ ఉన్నారు. ఈ పార్టీకి ఏం కాదు. నాకు ఇంకా ఓటు రాలేవా, నాకు ఓటు వస్తే మాత్రం ఫస్ట్ ఓటు నేను సార్కే వేస్తా. మా నిర్మల మేడం మా సార్ గురించి చెప్తాడు. నేను అసలు సార్ అంటే ఎవరో నాకు అసలు ఫస్ట్ తెలియదు. మా నిర్మల మేడం చెప్పిరు సార్ గురించి. దాని తర్వాత సార్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన. సార్ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు విన్నా. సార్ ఒక్కొక్క యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఉంటే మీరే మాట్లాడు, ఓవర్ కోటలో మీకే తెలుస్తుంది. మన జీవితాలు బాగుపడాలంటే మనం బిఎస్పీ పార్టీకి ఓటేయాలి. అందరూ ఏం తెలుసుకోవాలి, మనం
సార్. నా లైఫ్లో సార్ ఒక్కసారి సీఎం, మా సెక్రటరీ సార్ సీఎం అయ్యిండు అని ఒక్కసారి చెప్పుకోవాలని ఉంది నాకు. ఒక్కసారి సార్ని సెక్రటరీ వచ్చి సార్ ఒకవేళ సీఎం అయితే సార్ని ఫస్ట్ నేనే కలుస్తా. సార్ అపాయింట్మెంట్ కోసం నేనే ఎదురు సార్. సార్ మీరు ఒకసారి సీఎం కావాలి తెలంగాణ. సార్ సీఎం అయితే తెలంగాణ 22 కూడా మనం 20-40 ఏళ్ళ చూస్తాం. అప్పటి తెలంగాణ ఇప్పుడే చూస్తాం. అప్పుడు ఎంత టెక్నాలజీ ఉందో ఇప్పుడే వస్తుంది. విద్యని వైద్యని సార్ ఎంతగానో ప్రోత్సహిస్తారో ఒకసారి మీరే వెళ్ళి చూడాలి. సోషల్ వెల్ఫేర్లో ఒక్కొక్కరు అసలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిరు, అమెరికాకు పోయిరు. అదంతా సాధ్యమవుతుందా మన వల్ల? కాదు. సార్ వచ్చిన తర్వాతనే ఇదంతా సాధ్యమైంది. మనందరం ఒక్కసారి ఎవరికి ఓటేయాలో, ఓటు విలువ, ఓటు హక్కు మనది, మన హక్కు ఓటు. ఎవరికైనా తెలుసుకొనేయండి. ఒక్కొక్క ఓటుతోని మీరు ఒక్కొక్కరిని గెలిపించచ్చు. ఆ గెలిపించేదో ఒక మంచి వ్యక్తిని, మన జీవితాలు బాగుపరుస్తున్న వాళ్ళని మాత్రమే ఓటేయండి. ఈ పార్టీకి ఉన్నంత బలం ఎవరు లేరు. మనందరం స్వేరసే రాకపోయినా ఇప్పటి నుంచి స్వేరసే. అర్థమైందా? ఈ ఊర్లంతా సార్ మీకు ఈ ఊర్లో ఏం కాదు, మీ అందరి మా ఓట్లన్నీ మీకే. నాకు ఇంకా ఓటు రాలేదు, నాకు ఓటు వస్తే మాత్రం మా ఓట్లంతా మీకే చెప్తున్నా. ఇంతటితో నేను ముగిస్తున్నా. జై స్వేరస్, ఒక్కసారి జై స్వేరస్. కావ్య ముదిరాజ్కు ఒక్క నిమిషం పాటు ఆగకుండా చప్పట్లు కొట్టండి. ఒక్క నిమిషం. ఇంకా కాలే, ఇంకా గట్టిగా. మనకి లంచ్ లేకపోయినా కొట్టాలి. ఇంకా 30 సెకండ్లు అయింది. లాస్ట్ గట్టి కొట్టండి. ఎవరో అన్నారు ఈ అంకిరెడ్డి కూడా లింగవారిగూడెం అంటే సార్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఊరు అన్నారు. కాదు, కావ్య ముదిరాజు వాళ్ళ ఊరు అని చెప్పండి. థ్యాంక్ యూ.